అయితే తనకు తమ్ముడు ఉన్నాడని చనిపోవడం వలన ఎలాంటి స్థితి వచ్చిందని కొంతమందంటే, కొంతమందేమో తనకు పాప కూడా ఉంది అని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. అంటే అసలు నిజాలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళినా గూడా ఆమె చిరాకు పడి కొట్టేదంట. దాన్ని గూడా అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళినా గూడా కొంచెం మన అంటే మనలాంటి భక్తులు కొంచెం ఇబ్బంది పెడుతూ ఆహ్, గురి చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే తన చెయ్యి పడితే అదృష్టంగా భావించేవారు కొంతమందైతే, తన ఆహ్, కాలి దుమ్ము కూడా కొంతమంది అదృష్టంగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆమె ఇప్పటి వరకు 12,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత అదృష్టం ఉండాలి అంటే, అంత అదృష్టం ఉండాలి. సో, ఆమె పొద్దున 6 నుండి 7 వరకు గిరి ప్రదక్షిణ చేసుకొని, మళ్ళీ కిందికి వచ్చి అరుణాచలేశ్వరుడినే స్మరించుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళేది. ఆకలేస్తే అక్కడ దగ్గరలో ఉండేటువంటి హోటల్‌కెళ్ళి తినేది. దాన్ని అంటే ఆ హోటల్ వాళ్ళు కూడా ఈ అమ్మను అవధూతగా భావించి తనకిష్టమైన ఆహారాన్ని పెట్టేవారు. మిగిలిపోయింది దేవుని గుళ్ళ దగ్గర పెట్టేసి ప్రసాదంగా పెట్టేవారు. అంతా బాగా చూసుకునేవారు. భక్తుల అధిక తాకిడి వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతారు. టోపీ అమ్మ ప్రాచుర్యానికి ఒక సంఘటన కారణమని చెబుతారు. సుమారు 15, 16 సంవత్సరాల క్రితం మణిరామన్ అనే వ్యక్తి మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతుండగా టోపీ అమ్మ స్పర్శతో తన సమస్య దూరమైందని చెప్పాడు. అప్పటి నుండి మణిమారన్ ఆమెకు సన్నిహితుడయ్యాడు. మణిమారన్ సుమారు 6,000 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి.